హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళైతే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ పైన ఉన్నటువంటి రివార్డ్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి, క్యాష్ బ్యాక్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లైవ్లో చూపిస్తాను ఎలా రిడీమ్ చేసుకోవాలని. అండ్ 1 పాయింట్ ఈక్వల్స్ టు ఎంత మనకి వాల్యూ వస్తుందని కూడా మనం ఒకసారి లైవ్లో చూద్దాము. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు మీ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నేను ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేశాను, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, మీరు వెళ్ళి చూసి మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. చాలా లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యాను. మీకు నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా మై కార్డ్స్ అనే యాప్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇక చూడండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేశారంటే మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ చూస్తారు కదా, ఈ క్రెడిట్ కార్డ్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ డౌన్ సైడ్ వస్తుంది. చూడండి, మీ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ కంప్లీట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. కార్డ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, లిమిట్ ఎంత, తర్వాత ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా, ఈఎంఐ యాక్టివ్లో ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇలాగే స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూసారా రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఏమవుతుందంటే నెక్స్ట్ యూ విల్ నౌ బీ టేకెన్ టు రివార్డ్ పాయింట్స్ రిడమ్షన్ అండ్ లాగ్డ్ అవుట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్. అంటే మీరు దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్ లాగౌట్ అయిపోయేసి మీకు రివార్డ్ రిడమ్షన్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారా నా అవైలబుల్ రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 640 ఉన్నాయి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్ వాచెస్ ఉంది, ఇన్స్టా వాచెస్ ఉంది, అండ్ దాంతోపాటు కొద్దిగా స్క్రోల్ చేశారంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. క్యాష్ బ్యాక్ అండ్ ఎయిర్ మైల్స్ మీకు ఎలా కావాలంటే అలాగా రిడమ్షన్ అనేది చేసుకోవచ్చు. సో దీని అయితే నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసేస్తాను ఎలా రిడీమ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, సో ఇది మీకు జస్ట్ నేనేమనుకుంటున్నాను అంటే నేను క్యాష్ బ్యాక్ కావాలండి. క్యాష్ బ్యాక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో అవైలబుల్ రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 640 అండ్ అమౌంట్ వచ్చేసి 640. అంటే ఇక్కడ నాకు 1 పాయింట్ ఈక్వల్స్ టు 1 రూపీ. నేను ఎన్ని రిడీమ్ చేయాలనుకుంటున్నానంటే 640. సో ఆటోమేటిక్గా చూడండి ఎంత అమౌంట్ తీసుకుంటుంది, 640. సో ఇక్కడున్న రివార్డ్ పాయింట్స్ 1 పాయింట్ ఈక్వల్స్ టు 1 రూపీ. నేను యూజ్ చేసే కార్డ్ వచ్చేసి మిలియనియర్ కార్డ్ అనమాట. జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే రెడీ టు రిడీమ్ క్యాష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి రెడీమ్ నౌ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్. ఇదేమవుతుందంటే వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్లో ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ కూడా మనకు జనరేట్ చేయడం జరిగింది. వితిన్ 2 to 3 వర్కింగ్ డేస్లో మనకి ఈ క్యాష్ బ్యాక్ అనేది మన స్టేట్మెంట్కి అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారుగా, ఈ విధంగా అయితే క్రెడిట్ కార్డ్ పైన రివార్డ్ పాయింట్స్ని ఈజీగా క్యాష్ బ్యాక్ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మనకి బిల్ ఆల్రెడీ జనరేట్ అయ్యింటే మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ అప్కమింగ్ బిల్ ఏదైతే ఉందో వాటిపైన ఆటోమేటిక్గా మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది, ఒక 1000 రూపీస్ యూజ్ చేశారు. నెక్స్ట్ బిల్లో 1000 రూపీస్ బదులు ఏమవుతుంది, మనకి 500 రూపీసే బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ కేసు ముందు నెలలో వాడిన అమౌంట్ కనుక మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది మీకు పెనాల్టీ పడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా క్యాష్ బ్యాక్ అనేది అప్కమింగ్ మంత్లో అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నచ్చిన అప్డేట్. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో. అండ్ దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.